తండ్రి జొన్ను తాంతరి జొనుగడ దగ్గర తండ్రి జొనుగడ దగ్గర తండ్రి వినిపిస్తుందా? ఉండు నాని. అరే మీ సౌండ్ శరత్ గారు, సింధు గారు ఒక రేటిగా చెప్పాలి పేరు. ఇంట్లోకి వచ్చేటప్పుడు పేరు చెప్తారు కదా. ప్రియాంక అట్లా ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నావు నువ్వు? శుక్లాంబరధరంకి ఎందుకు నిలబడినారు ముందర? మరి శుక్లాంబరధరంకే మాకొద్దబ్బా. సినిమా డ్యూయట్ వెరైటీగా పేర్లు అన్ని వెరైటీగా ప్లాన్ చేసుకున్నాను. ఇది కూడా వెరైటీగా చెప్తే బాగుంటుంది. ఆయన పేరు కూడా ఫ్యామిలీ చెప్పున్నా సైలెంట్ సైలెంట్ చెప్పు బంగారు. చెప్పాలా? గారు పెట్టే గారు చాలే చెప్పాలా? చెప్పాలా మరి చెప్పేసాం. చెప్పండి. మా మావయ్య గారి పేరు మా మావయ్య గారి పేరు కట్ట రవీంద్రబాబు, మా అత్తయ్య గారి పేరు కట్ట శివాని, మా ఆయన పేరు ఇంకా మా మరిది గారి పేరు కట్ట రోహిత్, మా మరిది గారి పేరు కట్ట రోహిత్, మా ఆడపడుచు పేరు కట్ట రాయ్. ఫోన్లోకి వచ్చేసింది. నేను మా పేర్లు చెప్తాదేమో. నా పేరు ఎట్లా తెలిసిందో అస్సలు తగ్గం. పేరు చెప్పరు. అబ్బా బాబాయ్ కావాలి. పేరు చెప్పలేదు. నువ్వు చెప్పు. మామయ్య పేరు, అత్తమ్మ పేరు అవన్నీ అవసరం లేదు. పాప పేరు
చెప్పాలి. మీ నాన్నగారి పేరు అమ్మగారి పేరు తెలుసు. చెప్పాలి, అన్నీ తెలిసి చెప్పాలి కదా. ఈ మా ఇంట్లో కదా బంగారు, అందుకే మీ మా ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు నన్ను మీ ఇంటికి వచ్చేది నేను కదండి. నీకు తెలుసండి. సింధు గుమ్మిశెట్టి శ్రీనివాస్ ఎవరది? గుమ్మిశెట్టి ఎవరు? మా మామయ్య గారు. గుమ్మిశెట్టియా? ఏంటమ్మాయి? ఏదో నోరు తెరవలే. కాదు రఘు. ఆకలిగా నోరు తెరవలే. ఏంటో పేరు మర్చిపోయావా? మా పెళ్లి అయిపోయినాక సింధు తప్ప మాకు ఎవరు కనిపించారండి. నెక్స్ట్ క్వశ్చన్ అట్లా కూడా లేదు. అట్లా లేదు. అంతే. అన్న, వాళ్ళ గురించి నా లిస్ట్ మీద ఉంది. ఆయన పేరు లిస్ట్ ఉంది అక్కడ. మళ్ళా అంటే చెప్పండి. నీ భార్య పేరు ఒకటే. నా భార్య పేరు ఆ. నాగసింధు. ఓ, నాగసింధు. సూపర్. నెక్స్ట్ హారతి. నిన్నులా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. నిన్నులా చూసానే, అడుగున తడపడే నీ వల్లే, గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే. నేను చెరిపోయే నా ప్రాణం, కొరెనేమో నిన్నే ఈ హృదయం. నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసు తాకేనుగా. అమ్మాయి సింధుకి బట్టి చదువుతుంది. శరత్ చదువుతాడు, గిఫ్ట్ కూడా శరత్కేనా? అయితే మేము కూడా చదువుతాము. అయ్యో మేము శరత్ కి సంబంధించిన నువ్వు చదువు, గిఫ్ట్ నీకే. ఇంకా చాలా చూసి చదవాల్సిందే. కాదు, చూసి చదవచ్చు. మళ్ళీ ఎగ్జామ్ ఏం పెట్టాము. డైరెక్ట్ చూసి చదవచ్చు. మరి చెప్పు మళ్ళీ. చదువు. జీవిత భాగస్వామితో ఆదర్శ జీవనం కోరుతూ మొదట అడుగు. గిఫ్ట్ తీసుకో, గిఫ్ట్ తీసుకో. కూడా చూడాలా? ఓపెన్ చేసి చూపి ఆ, ఓపెన్ చేసి చూపించండి మేడం. అట్లా వీడియోకి చూపించండి. చూపించండి, ఓపెన్ చేసి చూపించండి. మరి ఇచ్చుకు పెట్టినారా? అనవసరంగా ఇచ్చిన గిఫ్ట్లు చూపించండి మేడం, జస్ట్ ఇలా చూపించండి. కింద కొంచెం ఇట్లా ఉంచండి, కిందకి జూమ్ ఇట్. చూడు ఓకే. శరత్ ఆంగ్లంలో చెప్పాడు ఉంది అని. సరే సింధు లేదంటున్నావు కదా, సరే ఎలా ఉండాలనుకుంటున్నావు చెప్పు. లైఫ్ ఎలా ఇలానే ఉన్నాను. అఫెక్షన్ చూపిస్తున్నా, చెప్పిన వెంటనే వినడమా, అలా ఏదో ఒకటి ఏదైనా క్వాలిటీ అంటే తను ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఉంటాను. అది తెలియదు. ఇప్పుడు ఎలా ఉన్నాడో మాకు తెలియదు ముందు. అది కాదు, ఇప్పుడు ఎలా ఉన్నాడో మాకు తెలియదు ముందు. అందుకే నువ్వు నాకు చెప్పేసి అడిగిన వెంటనే వింటున్నాడా? అంటే శరత్ లానే ఉండాలి. శరత్ లాగా ఎలా ఉన్నాడో మాకు తెలియదు అసలు. మేము కూడా ఇప్పుడే చూస్తున్నాం. శరత్ లాగానే ఉన్నాడు, కానీ వేరే డిఫరెంట్ ఏమి చెప్పు. నువ్వు ఒకటి అనుకై ఉంటావు కదా, నా హస్బెండ్ ఇలా కేరింగ్ గా ఉండాలి, ఎంత షాపింగ్ చేసి ఏం లేకుండా పర్లేదు. అంటే మాకు కూడా తెలియదు కదా శరత్ గురించి. వెంటనే నన్ను అబ్బా, ఏమైనా మీరు కోపం నీకు వస్తే వదిలేసి బుజ్జగించాలి. పెళ్ళి అయిపోయింది, కొన్నాళ్ళు ఇంకా రెండు చెప్పేసింది. మా బంగారే. కొద్దిగా గట్టి చెప్పండి అబ్బా. అదే చెప్పు, అదే చెప్పు, అదే ఆన్సర్ చెప్పు. మంచి కాస్ట్లీ గిఫ్ట్ పెట్టింది మీ అత్తమ్మ, కానీ నువ్వు ఊరుకున్నట్టే అందరూ. బంగారు బొమ్మలు పెట్టిందా అంటే ముందే పెడుతూ ఉండు కొంచెం. రాయలసీమ కోడలు తగ్గ మళ్ళీ వచ్చింది నెల్లూరు. చెప్పు బంగారు. కోపం వచ్చి
వచ్చినా అడిగినా బుద్ధిగించడం ఏమి ఉండదు. చూడు. అదొకటి ఉంటే కొంచెం బాగుంటుంది. చూడండి శరత్ నువ్వు ఒకటి చెప్పినావు నాకు మంచి మంచి చప్పట్లు. ఇదేనా? లేదు ఏదో హెయిర్ కట్ అది హెయిర్ కట్ ఏదో అనుకున్నాడు. సెకండ్ గిఫ్ట్ చదువు బంగారు. చదువు సౌభాగ్యం సర్వశుభాలను కొంచెం గట్టి చూసి సర్వశుభాలను కోరుతూ రెండవ అడుగు. తర్వాత నువ్వు తీసుకొచ్చి ఓకే ఓకే ఇట్లా వెనక్కి లోపల పండుగ అంటే ఫోన్ లో అయినా డైరెక్ట్ కాదు ఫోన్ లో అయినా చెప్పురా అది నాకు తెలుసు కాబట్టి నువ్వు చెప్తేనే తెలుస్తుంది రైట్ కరెక్ట్ ఆన్సర్ నాకు ఆన్సర్ ప్రపోజ్ చేసినా మళ్ళీ చేసి చూద్దాం మేము మిస్ అయినాం నేమ్ తండ్రి కదా అది చూడు కాదు నువ్వు చేసావు కదరా ఫస్ట్ ఎందుకు ఇది చదివి కోచ్ కదా కాదు నేను చెప్పేశాను ఎంగేజ్మెంట్ లో మీరు చూసారు లేదు వీడియో చూసైనా మేము స్నాక్స్ వేయండి శరత్ గారు చెప్పింది ఇక్కడ నువ్వు ఏ ప్రపోజ్ చేస్తేనే గిఫ్ట్ ఏడేరా సింపుల్ లో పెట్టు. దానికి ఏంటి నీకు పెట్టాలి? సరే ఎట్లా శరత్ చెప్పాడు కదా ఇప్పుడు నువ్వు అదే చెప్తున్నాను అంతే అప్పటికిప్పుడు రిప్లై శరత్ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చెప్పేసాడు మేము ఊళ్ళన్నప్పుడు శరత్ ఒక్కనే చూసాం మేము ఇదిగో తగ్గొద్దా శరత్ తగ్గొద్దా సింధు తగ్గదన్నాడు ప్రపోజ్ చేస్తాడు ఇప్పుడు మీ సైడ్ ఉందా చెప్పండి ఏయ్ ఇప్పుడే నీదే బాగుందిరా మీరు ఇక్కడ ఉన్నాడు లేదు మేము ఇంత చెప్పలే ఉంటే వేస్ట్ మాకి నీ గంటకి 25 ఆయన ఎవరు పిలుస్తున్నారు ఐస్ క్రీమ్ ఆయన ఇంకా పైన బేబీ కార్న్ పకోడా బాగుందంట తొందరగా అయితే సింధు నెక్స్ట్ స్టెప్ ఆగాగు అది అయిపోయినాక చెప్తాంలే అబ్బా సింధు అక్కడేమో చెప్తా ఉంది అంతమంది ముందర శరత్ చెప్పినాడు కదా బొకే ఆడ పెట్టాలా గట్టిగా వినిపిలే వినపడలే మీ ఫ్రెండ్స్ కి ఇంట్లో సేమ్ అట్లా అదో చూడు వెనకాల ఆనందం అనురాగం కోరుతూ మూడవ అడుగు. నెక్స్ట్ అని సింపుల్ క్వశ్చన్ పెద్ద బాక్స్ శరత్ ఏం చేస్తాడు ఇంకా బ్యాగ్ లో కట్టుకోవచ్చు షో దెమ్ ఎక్కువ ఓ సూపర్ తీసుకోండి తీసుకోండి నెక్స్ట్ ఓకే నీ భార్య కింద ఉంది చెప్తే గ్రీన్ అంటావు కాదు రోజు చెప్పాలి సెకండ్ ఫేవరెట్ మా ఫస్ట్ ఫేవరెట్ ఫస్ట్ కాబట్టి నాకు ఫస్ట్ ఫేవరెట్ నీ ఫేవరెట్ గ్రీనే లేరా లేరా మరి చిన్న వేసుకోవాలి లోపల కూడా వాళ్ళు అప్పుడే మారిపోతుంది అట్లా లోపల రండి ఇంకా ఆడికి ఏమన్నా ఎందుకు చదువు ఆరోగ్యంతో చిరంజీవులై వర్ధిల్లే సంతానం కోరుతూ నాలుగవ అడుగు. తిప్పు చాలే ఆయనకు చూపి పైన ఫోటో ఉంది ఓకే ఓకే రిలాక్స్ వెయిట్ వెయిట్ ఇంకొకటి కూడా ఉంది. సేమ్ కదా అది తీసుకురా ఒకటి పానకము ఓకేనా వచ్చే శ్రీరాముడు చెప్పేస్తుంది ఈజీ ఈజీ క్వశ్చన్ బనీనా పని వేసుకోలేమ్మా ఏమో ఫస్ట్ టైం ఇంప్రెస్ అయ్యాలని వేసుకోవడం ఏరా అన్ని ఆన్సర్ ఇస్తున్నా మమ్మల్ని అడిగి మాకు తెలుసు కాపీ కొట్టకూడదు నో కాసింది నన్ను అడుగు నేను చెప్పావు చెప్పేస్తున్నాడు ఆ గిఫ్ట్ మాకే రే మీరు ఒక్కరోజు కాలేజ్ ఇప్పుడు అబ్బా రే కొంచెం శరత్ మీద ఒక కన్ను వేయండి ఎవరైనా అన్ని ఆన్సర్ చెప్పేస్తున్నాడు ఇక్కడ ఉన్నారులే ఆన్సర్ చెప్పేవాళ్ళు ఏది పెద్ద ఏమో ఎగ్జామ్ రాసినట్టు మళ్ళీ డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ Some t-shirt or వి ఆల్సో Colour. సమ్ టీ షర్ట్ అని ఆ కలర్ కలర్ ఏంటి green
ఓకేనా? చెప్పినాడు అన్ని చెప్పేస్తున్నాడు. ఈ గిఫ్ట్ నువ్వు తీసుకోలే అనుష. ఈ గిఫ్ట్ నువ్వు అన్ని వేళలా ఆహ్లాదం కోరుతూ 5వ అడుగు అది బై మిస్టేక్ అయింది. అది బై మిస్టేక్ అయింది. మేము వాక్ అయినాం. 5 రాసే నాకు ఈ షాపింగ్ ఇచ్చే తగ్గదు. ఎన్ని షాపింగ్ చేసినా అంతే మనకు. సరే చూడండి సార్ ఒకసారి ఇద్దరు. ఓకే నెక్స్ట్ అడుగు బంగారు. అడుగు వేసినాక ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఏ థింగ్స్ అయినా సరే మీరు ఇప్పుడు అసలు ఏం అసలు ప్లీజ్ సిచ్యువేషన్ అయితే రాలేదు ఇష్యూ అంటే నువ్వు చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటా అంటే నేను వెనీలా తింటా, లేదా నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే నేను ఆ డ్రెస్. నాకు నచ్చింది నాకు ఇచ్చి తనకు నచ్చింది తను తీసుకుంటారు. అంటే ఎనీ ఒక సిచ్యువేషన్ లో కూడా అంటే శరత్ ఒక డ్రెస్ నచ్చుతుంది, అది ఓకేనా నీకు? కాంప్రమైజ్ చేసేస్తావా నీకు నచ్చినది? అంటే వేరే కలర్ వేసుకుంటే సరే ఫ్యూచర్ లో ఎవరు కాంప్రమైజ్ సిచ్యువేషన్ బట్టి అంటారా బాబా? కొన్ని కాంప్రమైజింగ్ నేచర్ ఎవరికి అనిపించుకుంటుంది. అన్న శరత్ కరెక్ట్ అన్ని ఇచ్చి ఒక ఒప్పేసుకుంటున్నావు నేనే అవుతానని నువ్వు పొరపాట్ల నోట్ చేయాలి నేనే అన్నావు. నీకు సినిమా అదృష్టవంతురాలు తను అదృష్టవంతురాలు రా. చాలా మంది కాంప్రమైజ్ అవ్వరు. అంటే మేము ఎన్ని రోజులు చూసినా చెప్పలేదు ఇందాక చూడు. ఇప్పుడు 6 ఋతువుల్లో ఆరోగ్యం కోరుతూ 6వ అడుగు నేను అందుకే ఇంటిని ముందు తొంగి చూస్తుంది. ఏంటి చేతిలో నా దగ్గర ఒకటి ఉంది. గిఫ్టా? ఉంది ఓకే మంచి సాంగ్. వెనక చూడండి చూడు. తెలుగు పాట తెలుగేలేదు. అన్ని మనోడు చూడంటే చూస్తాను. లాస్ట్ గిఫ్ట్ బై మిస్టేక్ లే బా తెలుగు రాసినాంలే. పర్యంతం స్నేహ సహచర్యం కోరుతూ 7వ అడుగు ఇక్కడ అంతా ఇంగ్లీష్ చదివిన మిస్టేక్ ఉన్నట్టుంది. చూపించండి మ్యామ్. సరిపోయింది. చేంజ్ ఇది వెయిట్ దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాల ఓ వసుమతి, ఓ వసుమతి, ప్రేమ కవితల శల్లీలా మారిపోయా నీ వల్ల ఓ వసుమతి, ఓ వసుమతి. ప్రపంచమేలు నాయక ఇదే గనీకు తీరిక మనస్సు దోచుకుంది నీ పోలిక పదే 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 అని మరి అవాగ ఉండక పెదాల తీపి చూడగా రాయిక తరికి చేరవే సోకుల హార్మోనికా దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాల ఓ వసుమతి, ఓ
సూర్యుడితోటి మంతనాలు చెయ్యనా, మాటలాడి చందమామ మనసు మార్చనా, నా రోజుకున్న గంటలన్నీ పంచనా నీ కోసం. ఓ విమానమంత పల్లకీని చూడనా, గ్రహాలు దాటి నీతో జర్నీ చెయ్యనా, రోదసీని కాస్త రొమాంటిక్ గా మార్చనా నీ కోసం. మెరుపు తీగల హారాలల్లి జగనుకొకటి కానుక చైనా, బాణవిల్లుని ఉంగర మల్లె మలచి నీ కొన వేలికి తొడిగేనా. దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాల, ఓ వసుమతి, ఓ ఓ వసుమతి, ప్రేమ కవితల శల్లీలా మారిపోయా నీ వల్ల, ఓ వసుమతి, ఓ ఓ వసుమతి. ఒలె 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 వసుమతి, వయ్యారి వసుమతి, అయ్యయ్యో అడిగే లోపే ఇచ్చినావే అనుమతి, నువ్వే నాకు 1000 కోట్ల బహుమతి, పరుగు 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 తీసేదరికి రావే శ్రీమతి. ప్రశాంతమైన దీవి నేను వెతకనా, అందులోన చిన్ని పూల మొక్క నాటనా, దానికేమో నీ పేరు పెట్టి పెంచనా ప్రేమతో. నీ పెదాల ముద్ర బొమ్మలాగా చెయ్యనా, నా మెల్లోన దాన్ని లాకెటల్లే వెయ్యనా, మాటి మాటి గది ముద్దు ముచ్చటాడగా గుండెతో. ప్రతొక జన్మల ముందే పుట్టి ప్రేమికుడిలా నీతో రానా, బ్రహ్మగారికి రిక్వెస్ట్ పెట్టి మరొక లోకం మనకై అడిగైనా. దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాల, ఓ వసుమతి, ఓ ఓ వసుమతి, ప్రేమ కవితల శల్లీలా మారిపోయా నీ వల్ల, ఓ వసుమతి, ఓ ఓ వసుమతి. ఒలె 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 వసుమతి, వయ్యారి వసుమతి, అయ్యయ్యో అడిగే లోపే ఇచ్చినావే అనుమతి, నువ్వే నాకు 1000 కోట్ల బహుమతి, పరుగు 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 తీసేదరికి రావే శ్రీమతి. పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే ఓ పిల్ల, అల్లి బిల్లి నవ్వుతోటి నా బుల్లి బుల్లి మనసు తాకి గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా. చందమామ చుట్టూరా చుక్కలున్నట్టు నన్ను చుట్టుముట్టాయే నీ ఊహలే, పుట్టలున వేలు పెడితే చీమ కుట్టినట్టు నన్ను పట్టి కుట్టాయిలే. పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే ఓ పిల్ల, ఓ యే. ఓ ఇంగ్లీషు భాష మీద పట్టులేదే, తెలుగులోని ఛందస్సు చదవలేదే, హిందీలో షాయరీ మనకు రాదే, నాలో ఈ కవిత్వాల ఘనత నీదే. ఆత్రేయ గొప్పతనం తెలుసుకున్నా, వేటూరి చిలిపితనం మెచ్చుకున్నా, ఎన్నాళ్ళ నుంచో విన్న పాటలైనా ఈ రోజే నాకు నచ్చి పాడుతున్నా. 25 నడక నేర్చినట్టు అడుగుకెన్ని తప్పటడుగులో, పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే ఓ పిల్ల, ఓ
ముంచి ముంచడం ఈరంటి కన్న చాలా పెద్ద ప్రమాదం కుప్పెడంత గుండెలోకి నువ్వు దూరడం ఒంట్లోన వేడి పెరిగితే చలి జ్వరం నిద్దట్లో ఉలికి పాటు పేరు కలవరం ఈరంటి కన్న చాలా వింత లక్షణం తెల్లార్లు నీ పేరే పలవరించడం ఇన్ని నాళ్ళు నా జంటై ఉన్న ఏకాంతం నిన్ను చూసి కుళ్ళుకుందిలే పెద్ద పెద్ద కళ్ళతోటి ఆ చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే ఓ పిల్ల ఇప్పుడు చెప్పు. ఒక చిన్ని ప్రశ్నే ఉంది నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది ఆ బ్రహ్మే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చు పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదుటి రాతలనే కుంకుమ
వేకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా महागणपतिं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमा गणपतिं महादेवसुतो गुरुगुहविनुतो महादेवसुतो गुरुगुहविनुतो मारकोटि प्रकाशो जातो मारकोटि प्रकाशो जातो महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు
తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆది దేవుడు భద్రా సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు బ్రహ్మమానససుతుడు బ్రహ్మమై చెలువంద్ర భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము
పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. చీకటి పడింది. ఉదయాన్నే గ్రామంలోకి వెళ్ళి వ్యాపారం ప్రారంభం చేద్దామని ఆ యొక్క భక్తవిద్యులు కూడా నదీ తీరంలో నిద్రిస్తున్నారు. వీరికి సత్యనారాయణ శాపం ఉన్నది కాబట్టి అదే రోజు రాత్రి చంద్రకేతు మహారాజు గారి యొక్క ధనాగారంలోకి కొంతమంది మాయాదొంగలు ప్రవేశించబడి, అనగా రాజుగారి ధనాగారంలోకి సామాన్యుడు ప్రవేశించడం అసాధ్యము. స్వామి యొక్క మాయ చేత కొంతమంది దొంగలు ప్రవేశించబడి రాజుగారి ధనాన్ని మూటాముళ్ళ కట్టుకొని రాజభటులు కణమేతులు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఎక్కడైతే వర్తకులు నిద్రిస్తున్నారో అక్కడ రాజుగారి ధనాన్ని పారవేసి ఆ యొక్క మాయాదొంగలు అంతర్ధానమైపోతారు. రాజభటులు మాయాదొంగలు వెంబడించుకుంటూ వస్తూ వర్తకుడు నిద్రిస్తున్న చోట రాజుగారి యొక్క మూటాముళ్ళ చూసి, ఓహో మనం వస్తున్నామని నిద్రిస్తున్నారు కదా అని రాజుగారి ధనాన్ని తీసుకొని వర్తకుడి దగ్గర ఉన్న వజ్ర వైద్యులను తీసుకుని ఆ యొక్క వర్తకుడిద్దరు కూడా పెట్టుకొని రాజుగారి దగ్గర వెళ్తారు. రాజా మన యొక్క ధనాగారంలో దొంగలు వెళ్ళారు. దొంగలతో సహా ధనాన్ని తీసుకుని వచ్చింది. వీరు మన రాజ్యం కాదు, మరో రాజ్యాల్లో కుళ్ళగొట్టుకొచ్చారు. వీరి దగ్గర వైద్యులు చాలా లభించినాయి అని చెప్తే అప్పుడు ఆ యొక్క వర్తకుడు అంటాడు, రాజా మనది పలానా కాంచనపురము, మేము చేసేదే వజ్ర వైడ్యూరం వ్యాపారం చేస్తా ఉంటే ఏమీ కూడా విచారించకుండా వారిని కారాగృహం బంధించండి అని చెప్తాడు. సత్యనారాయణ శాపం చేత ఆ యొక్క వర్తకంతో కూడా దొంగలు పడేసి ఉన్న ధనాన్ని మొత్తం దోచుకుని వెళ్తారు. భార్య అయిన లీలావతి రోగంచే మంచపడుతుంది. కూతురైన గలావతి ప్రతి నిత్యము భిక్షాన్ని చేసుకుంటూ తల్లిని పోషిస్తూ ఉండేది. ఒకానొక సమయంలో రాత్రి వేళలో కూతురైన కళావతి ఇంటికి ఆలస్యంగా తిరిగి వస్తుంది. అప్పుడు తల్లి అంటుంది, అమ్మా నీ యొక్క మనసులో ఏదైనా దుస్సంకల్పం ఉన్నదా అంటే అప్పుడు లీలావతి కళావతి అంటుంది, అమ్మా నా యొక్క మనసులో ఎటువంటి దుస్సంకల్పం లేదు. ఒకానొక బ్రాహ్మణ గృహమయందు ప్రదోష సమయమున గోధూరి సమయమున సత్యనారాయణ జరుగుతూ ఉంటే చూసి కథ విని తీర్థ ప్రసాదం తీసుకొని నీకు కూడా ప్రసాదం తెచ్చిందని చెప్తే తల్లి అయిన లీలావతి కళ్ళు తెచ్చుకున్నది. స్వామి నీకు వ్రతం చేయడానికి మాకు ఈ విధంగా కష్టం సంభవించినాయో ఏమో, మా యొక్క భర్తలుడు జాడ ఇంతవరకు తెలియలేదు. రేపు ఉదయాన్నే అప్పు చెప్పు చేసి కానీ వ్రతాన్ని ఆచరిస్తామని మనసులో సంకల్పించుకొని రాత్రి నిద్రపెట్టగా ఏదో విధంగా కలక వేసి ఉదయాన్నే శిరస్నానంగా నుంచి సత్యనారాయణ మనసులో ప్రార్థన చేసుకుంటారు. స్వామి నీకు వ్రతం చేయాలంటే నా దగ్గర ధనం లేవు, ఇప్పుడు భిక్షానికే బయలుదేరుతున్నాను. ఎంతైతే ధన సహాయం వస్తు సహాయం వస్తుందో వాటితో నీకు వ్రతాన్ని చేస్తాను సంకల్పించుకొని భిక్షానికే బయలుదేరుతారు. ఎన్నడూ ఇయ్యని వాళ్ళు కూడా పిలిచి ధన సహాయం వస్తు సహాయం చేస్తారు. అది చూసి ఆ యొక్క లీలావతి కళావతి ఇద్దరు కూడా పూజా సామాగ్రిని సమకూర్చుకొని గోధూడి సమయంగా సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో లీలావతి కళావతి ఇద్దరు కూడా భర్త సంకల్పం చెప్పుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే అప్పుడు సత్యనారాయణ స్వామి చాలా సంతుష్టుడయ్యి అదే రోజు రాత్రి చంద్రకేతు మహారాజు స్వప్నంలో సాక్షాత్కారమవుతాడు. సత్యనారాయణ స్వామి, పోయి చంద్రకేతు నేను సత్యనారాయణ స్వామిని, నా యొక్క మాయ చేత నీ చెరసాలో బందీకూతురైన వర్తకుడిద్దరిని ఉదయాన్నే విడిచిపెట్టము. ఆ విధంగా విడిచిపెట్టిన పక్షంలో నీ యొక్క రాజ్యము పుత్రుడు ధనము మొత్తం నాశనం చేస్తా అని చెప్పేసి అంతర్ధానమైపోతాడు. రాజు గాఢ నుంచి లేచి చూస్తాడు. ఓహో మనం కలగండి కదా అని ఉదయాన్నే ఒక సభ ఏర్పాటు చేసి తనకు వచ్చిన స్వప్నాన్ని అందరికీ కూడా తెలియజేసి ఆ యొక్క వర్తకుడిద్దరిని చెరసాల నుంచి పిలుచుకొని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క మామ అంటాడు అల్లుడితో, ఆ రోజు రాజా మాది ఫలానా కాంచపురం చెప్తే విచారించలేదే, ఇప్పుడు విచారించి ఎంత కఠినమైన శిక్ష ఇస్తారని బాధపడుతుంటే రాజు వారికి సమయంగా నమస్కారం చేస్తారు. పోయి మీ వల్ల నాకు సత్యనారాయణ దర్శన వాక్యం లభించింది అంటే నాకు మీరు కూడా దేవుడితోనే సమానమని వారికి క్షుడాలికలపై ఏమించి పట్టు వస్త్రాలంకారం ఇచ్చేసి వారి దగ్గర తీసుకున్న ధనం కంటే నెట్టింపు ధనం ఇచ్చేసి మీకు ఎటువంటి భయం లేదు, సత్యనారాయణ దోషం తిరిగిపోయినదని ఆ యొక్క పడవ దగ్గర వచ్చి సాగరముదారట. వేసి నమస్కారం చేసుకోండి. తృతీయోధ్యాయ సమాప్త. ధ్యాయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి వనస్పతిర్భవేషం నానాయం దేశపరిదాః ఆశ్రయత్రమదేవానాం
धूपोऽयं प्रदेवतां सत्यदेवाय नमः धूपम् आघ्रापयामि प्राणाजन्मः अपानाजन्मः ज्ञानाजन्मः पुराणाजन्मः समानाजन्मः सत्यदेवाजन्मः सम्भवितनैवेद्यनिवेदयामि मङ्गलनीराजनम् ओम वेंकटाद्रिसंस्थानं ब्रह्माण्डे नास्ति किञ्चनः वेंकटेश समो देहो नभूतो न भविष्यति सत्यनारायणस्वामिनः नीराजनानन्तरं शुद्ध आजमनीयन्नोर्पयामि रक्षां धारयामि नमस्करोमि जय लक्ष्मी रमण गोविंद ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద అలా పూజ చేసుకునేనా తృతీయోధ్యాయానంతే గడువుగా అని చెప్పేసి సన్యాసులను సత్యనారాయణ స్వామి ఓ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. మామాళ్ళు కాలకృత్యం నెరవేర్చుకుని తేలియాడుతున్న పడవ ఎక్కేసి మామ మూర్ఛిల్లి పడిపోతాడు. అల్లుడు మామకు స్పృహోచనలు చేసి మామ ఏడో దుఃఖించదవు, మన దగ్గర ధనమునే ధనగరంతో సన్యాసితో పరిహాసం ఆడుతుంది, ఇప్పుడు ఏడ్చి ఏమీ ప్రయోజనం లేదు, పేద తరపుడా ఉండే సన్యాసిని ప్రార్థించాలని చెప్తే అల్లుడి మాటలు గ్రహించేసి సన్యాసి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేస్తే సన్యాసి రూపం పోయి సత్యనారాయణ స్వామి నిజ స్వరూపం వస్తుంది. అప్పుడు సత్యనారాయణ స్వామి అన్నాడు, పోయి నాకు సంతానం వ్రతం చేస్తానివి చేయలేదు, కుమార్తె వివాహం వ్రతం చేస్తానివి చేయలేదు, అందుకనే ఈ విధంగా ఘట్టం సంభవించింది చెప్తే అప్పుడు వర్తకుంటాడు, స్వామి బ్రహ్మాది దేవతలు కూడా నీ యొక్క మాయం కనుగోలేదే, నేనెందుకు వాడిని నా యొక్క అపరాధాన్ని క్షమించమని చెప్తే తథాస్తు అని చెప్పేసి అంతర్ధానమైపోతాడు. పడవ ఎక్కి చూస్తే ఎచ్చడ ధనం అచ్చనే ఉంటుంది. మామ అల్లుడితో అంటాడు, అల్లుడా అదే మన గ్రామం కాంచం అని చెప్తాడు. ఒక దూతను ఉంపుతాడు. ఆ యొక్క దూత ఇంటికి వెళ్ళేసరికి తన యొక్క భర్త అల్లుడు త్వరగా ఇంటికి రావాలని తల్లి అయిన లీలావతి కూతురుతో వ్రతాన్ని జరిపిస్తూ ఉండేది. ఆ యొక్క దూత ఇంటికి వచ్చేసి అమ్మ నీ యొక్క భర్త అల్లుడు ఇప్పుడే పడవ రేవ చేరబోతుంది చెప్తే తల్లి అయిన లీలావతి కూతురుతో అంటుంది, అమ్మ వ్రతము పూర్తి చేసి తీర్థము ప్రసాదం తీసుకొని రేవు దగ్గర రమ్మ అని చెప్పేసి తల్లి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే కూతురైన కళావతి పూజ పరిసమాప్తం చేసి అందరూ వచ్చినాక తీర్థ ప్రసాదం తీసుకుందామనే ఉద్దేశంగా తీర్థ ప్రసాదాన్ని తీసుకోకుండా రేవు దగ్గర వస్తుంది. మామ గట్టి మీద నుంచి ధనాన్ని తీసుకుంటుంటే అల్లుడు పడవలో నుంచి ధనాన్ని అందిస్తున్నాడు. ఆ యొక్క కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోలేదు కాబట్టి ధనముతో సహా అల్లుడితో సహా పడవతో సహా మొత్తం నీళ్ళలో మునిగిపెట్టుకు స్వామి మాయ సృష్టిస్తే అప్పుడు ఆ యొక్క కళావతి అంటుంది, నాక నేను చూచుండగానే నీళ్ళలో మునిగిపోతే కదా, నేను బతికి ఏమీ ప్రయోజనము, హత్య లేని జీవితం వ్యర్థము, కావున నేను కూడా నీళ్ళలో పడి ఆత్మ పరీక్ష సిద్ధంగా ఉంటానని కళావతి నీళ్ళలో పడడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు ఆ యొక్క కళావతి ఆ యొక్క వర్తకుడు అంటాడు, ఇది కూడా ఏదో విష్ణుమాయనే ఉన్నట్టుంటుందని ఆకాశవాణి రూపంలో ఓం నమో నారాయణాయ అని గట్టిగా పఠిస్తుంటే ఆకాశవాణి రూపంలో ఏర్పడుతుంది. నీ యొక్క కుమార్తె పూజ పూర్తి చేసింది, తీర్థము ప్రసాదం తీసుకోలేదు, అందుకనే ఈ విధంగా ఘటన సంభవించింది చెప్తే వెంటనే కళావతి పరిగెత్తు ఎదురై ఒక వరమే కోరెనుగా, ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా, అలుపేరాని కేరింతలు తను మురిసి మరుపేలేని ఈ మమతలు రుచి తెలిసి మన రాగాలలో అనురాగాలలో తను కూడా మనలాగే మురిసి, గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా, ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా.
ఉండగా ఇరుకైన ఇంటిలో కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా కాంతులుండగా ప్రతివారి కంటిలో ఆ రంగు దాటి కంటి నీరు పొంగిరాదుగా సెలవులు లేని సంతోషం అలకలు ఉన్న అర నిమిషం ఎన్నెన్నో ఉన్నాయి లేనిదొకటే కల్మషం గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా అమ్మ వాకిలి నాన్నేమొలోగిలి ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలి అన్న గోపురం వదినమ్మ గుమ్మమై ఇక తమ్ముడేము కోట గోడలాంటి కావలి మనసే ఉన్నా మా ఇల్లు మమకారాల దోసిళ్ళు లేవంట ఏ తిథులు లోకాలే అతిథులు గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే ఎన్నో ఎన్నో